నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందంటూ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ఈడీ కేసులతో కేంద్రం కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకమని తీసుకొచ్చింది. అది పేదలకు ఎన్నో విధాలుగా ఉపాధి కింద వారి జీవనోపాధాన్ని గడుపుకుంటూ ఇన్ని రోజులు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. ఇది పేరు మార్పుదామని ఈ ఆలోచనతో రేపు ఈ ఉపాధి హామీ పథకమే లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ తప్పుడు ఆలోచన నిర్ణయాలు తీసుకొని పేదల కడుపు కొట్టే ఆశయాన్ని తెచ్చుకోకండి అని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్న మోడీ గారు ఇదైనా ఈ పేర్లు ఊళ్ళు మార్చుడు కాదు మీరు చేసేది. దేశంలో ఆకలి చావులతో నిరుద్యోగం ఇవన్నీ సమస్యలు ఎన్నో ఉంటాయి. మీరు ఈ పేర్లు మార్చుడుతోని గంటలు తరబడి పార్లమెంటులలో ప్రసంగాలు చేసుడు పద్ధతి కాదు. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని దేశ ప్రజలకు ఏం కావాలో అవి నెరవేర్చి దేశ ప్రజల ఆశీర్వాదాలు పొంది ఉండాలి. కానీ ఈ నీచమైన చర్యలు తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. బలుగు బలహీన నిరుపేదైన వారికి ఉపాధి జరుగుతుందని ఈ పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు మోడీ గారు ఈ పథకాన్ని పేరును చేంజ్ చేసి వేరే పేరును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వమే ఇంతకుముందు 100% నిధులు పంపేది. ఇప్పుడు రాష్ట్రాల మీద భారం వేసి కేంద్రం 60%, రాష్ట్రం 40% ఇచ్చే ప్రయత్నం. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు టౌన్